హలో అండి రాహుల్ గారు. 'లైలా' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పృథ్వీ గారు మాట్లాడిన మాటలు మనందరం విన్నాము, చూసాము. దాని గురించి మాట్లాడుకున్నాము కూడా. ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అని ఒక వర్గం వారు అంటున్నారు. వైసీపీ వాళ్ళైతే భయంకరంగా దాన్ని పట్టుకున్నారు. అయితే నిన్న మనం చూసాం. ఆయన హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు. హై బీపీతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు అని. ఈ నేపథ్యంలో పృథ్వీ గారి వైఫ్ బయటకొచ్చి మాట్లాడారు. సాధారణంగా తన వైఫ్ ఎవరో కూడా చాలా మందికి తెలియదు, మాట్లాడరు కూడా. బట్ ఆమె మాట్లాడారు, మీరు గొర్రెలు అని ఒప్పుకుంటే నా హస్బెండ్ సారీ చెప్తారు అని. మీరేమంటారు? ఇదంతా ఒక హై డ్రామా లాగా అనిపించట్లేదా అండి? జనరల్గా చాలా మంది అయితే విశ్వక్సేన్ దగ్గరుండి సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేపిస్తున్నాడని కూడా మాట్లాడుతున్నారు. పాపం ఎందుకంటే ఇంతకు ముందు అలా చేశారు కాబట్టి ఆయన్ని మధ్యలోకి లాగుతున్నారు, సినిమాని మధ్యలోకి లాగుతున్నారు. ప్రతి దానికి లైలాతో లింక్ పెడుతున్నారు. పృథ్వీరాజ్ గారు అన్నారు, అలా అనకుండా ఉండాల్సింది అని చాలామంది ఇప్పటికే సినీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాలు ఫస్ట్ టైం కాదు, 2-3 సార్లు సినిమాని రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. విశ్వక్సేన్ గారు వచ్చి సారీ చెప్పేశారు. ఆ సినిమా పాటికి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఇతనికి నిన్న నైట్ నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాల్స్ మీద కాల్స్ చేయడము, బెదిరించడము, వాళ్ళ తల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టడము, వాళ్ళ భార్యని తిట్టడము, ఇంకా నానా బూతులు. మనకు తెలిసిందే కదా, అవతల పక్క వాళ్ళు హర్ట్ అయితే ఎట్లా మాట్లాడతారో తెలిసిందే. ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి తెలిసిందే అది అక్కడ. కానీ ఇట్లా మాట్లాడేసరికి అతనికి నిజంగానే హై బీపీ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తరుణంలో వాళ్ళ వైఫ్ మీడియాతో వచ్చి, ఏమ్మా ఇంత జరుగుతున్నా మీ హస్బెండ్ ఒక్కసారి సారీ చెప్పేస్తే సినిమా అనేది బతుకుతుంది కదా, తర్వాత వాళ్ళు కొట్టుకొని చావనండి పర్లేదు. జనసేన నేత అని మళ్ళీ ప్రత్యక్షంగా జనసేన నేత పృథ్వీరాజ్ అని మాట్లాడుతున్నారు. దీనికి అటుపక్క పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు, ఇటుపక్క పృథ్వీరాజ్ గారు స్పందించట్లేదు. అంటే ఒకవేళ జనసేన నేత అని పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సి వస్తే ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఆ పార్టీ పేరు యూజ్ చేస్తున్నారు అక్కడ. కిరణ్ రాయల్ విషయంలో స్పందించారు కదా, మరి పృథ్వీరాజ్ విషయంలో ఎందుకు స్పందించట్లేదు అంటే కావాలనే మాట్లాడించారా, సినిమా వాళ్ళు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారా అని మాట్లాడే తరుణంలో మీడియా క్వశ్చన్స్ చేసినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారిని సినిమాని ఎందుకు లాగుతున్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేశాడు, దాంట్లో ఆయన మాట్లాడాడు. ఆయన ఏమని మాట్లాడాడు? ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. గొర్రెల్ని కాపలాగా వస్తుంది, గొర్రెలు ఏవో మాట్లాడినప్పుడు 150 గొర్రెలు ఉన్నాయి, తర్వాత అదే మేకలు ఉండేవి, కళ్ళు ముడిచి కళ్ళు తెరిచే లోపల 11 అయిపోయాయి అని మాట్లాడినప్పుడు మీ పార్టీ వాళ్ళని అన్నారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. సరే, మీ పార్టీ వాళ్ళందరూ 11 గొర్రెలను ఒప్పుకోండి, మా ఆయన సారీ చెప్తాడు. లేకపోతే మీరు ఏం పిక్కుంటారో పిక్కోండి, సినిమాకి మాత్రం దీన్ని అంట కడితే మాత్రం మేము వెళ్ళి కేసు పెడతాము అని చెప్పింది. ఆమె కరెక్ట్గానే చెప్పింది ఆ విషయంలో. ఎందుకని చెప్పిందంటే సినిమాకి అంటకట్టద్దు అనే విషయమే కరెక్ట్గా చెప్తున్నాను. నువ్వు చిలికి గాలివాన్ ఎందుకు చేసుకోవాలి? సినిమాలు ఇంకెవరు చూస్తారు? వాళ్ళు ఇప్పుడు పృథ్వీరాజ్ ఏ సినిమాలో యాక్ట్ చేసినా బ్యాన్ చేయని అంటున్నారు. నీ మొగుడికి కెరియర్ పోయినట్టేగా. సెకండ్లీ ఇక్కడ పాయింట్ మాట్లాడదు నిజమే. ఎవరికైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు మాట్లాడారు అని అనిపించినప్పుడు వైసీపీ వాళ్ళు కదా మమ్మల్నే అన్నారు అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు అదేదన్నా ఉండుంటే పృథ్వీరాజ్ గారితో మాట్లాడుకోవాలి. ఆయన తీసుకోవద్దా ఇంకోటి ఆ నష్టం పృథ్వీరాజ్ గారే భరించారు. ఒకవేళ ఆయన ఆ ఉద్దేశంతో అనలేనప్పుడు కాంప్రమైజింగ్ మాట్లాడుకోరు. అయ్యో ఇట్లా అన్న అరవింద్, నేను మళ్ళీ చెప్తాను ఈ మాట, అల్లు అరవింద్ గారే మీరు నేను ఆ ఉద్దేశంతో అనలేదు, మీరు అలా భావిస్తే సారీ అని చెప్పారు ఆయన. ఒక మాట అండి కదా, అది చెప్పని పక్షంలో మీదేమన్నా మాట ఉంటే ఆయనతో చూసుకోవాలి తప్ప సినిమా మీద చూపించద్దు. అసలు ఇష్టం వచ్చినట్టు కోట్లు పెట్టి తీశారు. ఏంటండి ఈ రోజుతో 3,49,000 ట్వీట్లు. సినిమా ఆగిపోవాలి అని నిన్న విశ్వక్సేన్ గారు మాట్లాడుతున్నప్పుడు, నిన్న దానికి తోడు విశ్వక్సేన్ గారు ఒక ఫోటో షూట్ చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఫోటోషూట్ చేశారు. దానికి కూడా ట్రోలింగ్, ఏమిరా మమ్మల్ని మిడిల్ ఫింగర్ చూపిస్తావా, మేమేం చేయలేమనుకుంటున్నావా? అసలు ఏం జరుగుతోంది? వీళ్ళు కావాలని చేస్తున్నారా, కావాలని ఇంకేమైనా మాట్లాడుతున్నారా? అది పాట ఫోటో తీసుకొచ్చి ఆయన పోస్ట్ చేశాడా? ఇవేమీ అర్థం కాకపోతే ఇవన్నీ చూస్తుంటే ప్రమోషన్స్ అంటే అనుకునే వాళ్ళు కూడా నిజమేగా. అర్థమైందా మీకు? కానీ ముఖ్యం ఏంటంటే సినిమానే చచ్చిపోతుంది కదా. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది. నీ సినిమా ఫ్లాప్ అయితే ఆటోమేటిక్ గా అవతల సినిమాకి వెళ్ళిపోతారు. బాగుందా లేకపోయినా అవతల సినిమా టికెట్ చూస్తారు. ఎందుకంటే సినిమా ఈ టైంలో ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విశ్వక్సేన్ గారు ఎందుకు అలా అంటున్నారు? అనడం కాదు, ఆయన జనరల్ ఫోటోషూట్ అదే దట్ ఈస్ వాట్ చెప్పడం కదా. అది చెప్పడం అని కాదు. దానికి ఆయన ఇచ్చే ఆన్సర్ ఏముంటదంటే, నాదేముంది, నా సినిమాకి నేను ప్రమోషన్స్ ఇచ్చుకుంటున్నాను, ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ చెప్పడం అండి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. నిన్నటి దాకా ఆయన ఓన్లే బాధపడుతున్నాడు, ఏదో క్షమాపణ చెప్తున్నాడు, సినిమా గురించి ఆలోచిస్తామనుకున్న మనుషులు కూడా
ఇప్పుడు దీనివల్ల మళ్ళీ రియాక్ట్ అయిపోతారు వెంటనే. నీ సినిమాని నువ్వు మనమే చంపేసుకుంటున్నావు. దానితో ఆయనకు నిజంగానే హాస్పిటల్ బెడ్ మీద నుంచి మాట్లాడినట్టుగానే ఆడియో లీక్ అనేది రిలీజ్ అయింది. దాంట్లో అయితే ఆయన నేను సారీ చెప్పడము లేదనేది పక్కన పెడితే, నా తల్లి చనిపోయిన తల్లిని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమె బతుకుని ఉంటే నేను మిమ్మల్ని నరికేసేవాడిని. ఆ మొత్తం అన్ని లాకారాలతో ఇష్టం వచ్చినట్టు బూతులతో ఆడియో రిలీజ్ చేశాడు. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు స్టేజ్ మీద మాట్లాడి. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నావు అన్నదానికి ఇదే ఎగ్జాంపుల్. స్టేజ్ మీద మాట్లాడి వెంటనే పక్కన రోజు సారీ అండి నేను ఏదో సినిమా గురించి మాట్లాడినట్టుగా మాట్లాడాను, కానీ అవతల పార్టీ గురించి సినిమా విషయాల్లో మాట్లాడడానికి కాదు. నీకు నిజంగా వాళ్ళ గురించి మాట్లాడాలనిపిస్తే నువ్వు బయటకు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుకో. జనసేన పార్టీ తరఫున సినిమా ఫంక్షన్కి వచ్చి నేను అది పొరపాటున దొరికిందండి, నేను బయట మాట్లాడతాను దాని గురించి, సినిమాకి లింక్ చేయొద్దు, నన్ను క్షమించండి, లేకపోతే ఐఎమ్ సారీ టు మై సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్. వాళ్ళకు కూడా సారీ అవసరం లేదు. ఐఎమ్ సారీ టు మై సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్, నా వల్ల మీకు ఇబ్బంది కలుగుంటే ఐఎమ్ రియల్లీ సారీ అని ఇప్పటికీ మాట్లాడుతున్నాడా విశ్వక్సేన్కి కానీ, ఆ ప్రొడ్యూసర్కి కానీ, డైరెక్టర్ కానీ సారీ చెప్తున్నాడా? వాళ్ళకి చెప్పకపోయినా పర్లా, ఇతనికి చెప్పచ్చు కదా. అందుకే నేను హై డ్రామా అంటున్నా. ఆయన నిజంగా బాగాలేకపోతే దేవుడి దయవల్ల ఆయన బాగా, ఎందుకంటే ఆయన ఏజ్ పెద్దది, పిల్లలు ఉన్నారు, బీపీ వచ్చి ఉంటుంది, బీపీ టాబ్లెట్లు ఉంటాయి, ఆయన లివింగ్ ఎన్విరాన్మెంట్ దాన్ని బట్టి. బట్ ఇంత జరిగాక కూడా నీకు రోషం చావకుండా సినిమా ఎల్లుండి రిలీజ్ పెట్టుకొని వాళ్ళని, ఆ బిడ్డ విశ్వక్సేన్ ఎంత కష్టపడి తీశాడో, ఎంత చేశారు, దాన్ని కూడా ట్రోలింగ్స్ చేస్తూ, నిన్న పాపం విశ్వక్సేన్ మాట్లాడుతుంటే వెనకాల నుంచి 0.5 అని అదని దీన్ని ఎంత ట్రోల్ చేస్తున్నారంటే నీ వల్ల, ఒకే ఒక్క నీ వల్ల. అది నువ్వు సారీ టు సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి ఉన్నా అక్కడితో ఆగిపోయిండేది. ఇది ఇంకా నడుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున నేను చెప్తున్నా కదండి, సినిమా థియేటర్లో ఇప్పుడు ఇక్కడైతే శాటిలైట్లు ఇస్తున్నారండి, కొన్ని థియేటర్కి బాక్సులే. వాళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో మనం తెలుసు. అలాంటిది బాక్సుల్ని కూడా తగలెట్టేస్తే, అంటే పెద్ద పెద్ద సినిమాల పైనే వాళ్ళు ఒక రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నప్పుడు సక్సెస్ఫుల్ గా తెచ్చుకున్నారు. ఇది చిన్న సినిమా, ఒక చిన్న ప్రొడ్యూసర్ విశ్వక్సేన్ గారిని నమ్ముకుని సినిమా తీశారు. ఇప్పుడు అంతా పక్కన పెడితే ప్రొడ్యూసర్ పాపం ఏం కావాలి? ఎందుకు వీళ్ళందరూ ఆలోచించట్లేదు? ఇప్పుడు రేపు ఈవినింగ్ వచ్చి మేము సినిమా రిలీజ్ చేయట్లేదు రేపు అని చెప్పే స్టేజ్ కి తీసుకొచ్చేసారు. ఆబ్వియస్ గా. అంటే ఈ టైంలో విశ్వక్సేన్ గారు కూడా అలా చేయకూడదు. అది ఏంటోనండి, అది ఆయన అదృచ్ఛికంగా చేశాడా, లేకపోతే ఇవన్నీ ఈ గొడవలన్నీ పోవడానికి ఆయన ఫోటోషూట్ రిలీజ్ చేసుకున్నాడా? ఈ మధ్య ఆయన 2-3 ఇంటర్వ్యూల్లో మాట్లాడినప్పుడు కూడా ద వే హీ స్పోక్, నిన్న ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత నిన్న ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆయన ప్రమోషన్కి. ద వే హీ స్పోక్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. అంటే వ్యంగ్యంగా, సర్కాస్టిక్ గా మాట్లాడాడు. ఇండస్ట్రీలో ఇలాగుంటే కష్టం. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అతని సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. మేబీ అతను ఏమైనా టెన్షన్ లోనో ఉంటదండి. ఇంకొకసారి ప్రొడ్యూసర్ పెట్టాలంటే అమ్మో ఎండింగ్ వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు, కాంట్రవర్సీ అయిపోతామని అనుకోరా? అంతే. సో అలాంటివన్నీ మెంటల్ గా ఆయన ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా, ఏంటి ఇలా జరుగుతుందని అలా మాట్లాడుతున్నాడేమో. కానీ ప్రతి ఒక్కరు అలా తేడాగా మాట్లాడుతున్నారు. మనం చూస్తే చిరంజీవి గారు అట్లే మాట్లాడారు, ఈయన చూస్తే ఈయన అట్లా మాట్లాడుతున్నాడు. నిన్న బ్రహ్మానందం గారు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడారు, ఆయన అంత సీరియస్ గా తేడాగా మాట్లాడారు. అసలు ఏం జరుగుతుందో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అని తెలియకుండానే అయిపోయింది. అనిల్ రావిపూడి గారు మొన్న హరీష్ శంకర్ పేరు మర్చిపోయారు. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. ఏమైనా దృష్టి తగిలిందేమో సినిమా ఇండస్ట్రీకి. అసలు అందరూ తేడాగా మాట్లాడు, ఒక్కరు స్ట్రైట్ గా మాట్లాడట్లా. రాఘవేంద్రరావు గారు చూస్తే మన అంత పెద్ద ఆయన ఏంటేంటో తేడాగా మాట్లాడేశాడు ఐశ్వర్య రాజేష్ గురించి. ఆయన చెయ్యి వెయ్యాలా వద్దా అని చెప్పి అమ్మాయి మీద చెయ్యేశాడు అందరి మీడియా ముందు. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ రిప్లికేటింగ్ ద అదర్ పీపుల్. మరి మీరే అంటే గురువింద గింజకేం తెలుసు తన నలుపు అన్నట్టు, మన సినిమా ఇండస్ట్రీకి ఏం తెలుసు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో లైలా సినిమా ఆగకుండా ఉండాలని కోరుకుందాం. మంచిగా హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ కి డబ్బులు రావాలి. అవును. థ్యాంక్ యూ సో మచ్.